హలో! హాయ్ అందరికీ. ఈజీగా నాకు తెలిసిన పద్ధతిలో పూర్ణాలనేది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్‌గా చూద్దాం. వేరుశనగ పప్పు, నువ్వులు కొంచెం దోరగా వేయించుకొని, మిక్సీ వేసుకొని, ఆ తర్వాత బెల్లాన్ని సన్నగా తరుక్కొని దానిలో వేసి, చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే, ఒక కప్పు అనేది మినపప్పు తీసుకోవాలి. ఆ రెండిటిని కూడా చక్కగా నానేంత వరకు నానబెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గంట సేపు అలా దాన్ని వదిలేయాలి. పిండి రుబ్బుకునేటప్పుడు మనం కొంచెం చిన్న బెల్లం ముక్క ఏస్తే దాని రంగు అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు, నువ్వుల లడ్డూని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకొని దాన్ని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా నిదానంగా వదిలేసుకోవడమే. ఇది వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా వదలాలి. ఎందుకంటే పిండి పూర్తిగా కవర్ చేయకపోతే లోపల ఉన్న లడ్డు అనేది బ్రేక్ అయిపోతుంది.